వైఎస్ షర్మిలమ్మ గారు చాలాసేపు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేయడం జరిగింది. ఇదేమీ కొత్త కాదనుకోండి. గత 3 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే ప్రధానమైన లక్ష్యంగా వారి యొక్క ప్రయాణం జరుగుతుంది రాజకీయ. కాకపోతే నిన్నటి దినం షర్మిలమ్మ మాట్లాడినప్పుడు హద్దులు దాటి మాట్లాడినారు. గతంలో మాట్లాడిన దానికంటే హద్దులు దాటి ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే అభిప్రాయాన్ని కూడా దాటి వాళ్ళ అన్నగారి పైన విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసి, అందులో ప్రధానంగా చాలా విషయాలు మాట్లాడినా కానీ ఒక్క మాట అయితే నన్ను మరింత బాధిస్తుంది. ఆయన విపరీతంగా ప్రేమించే మనిషిగా, ఆయన పట్ల నాకు ఆయన వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి నమ్మకము, గౌరవం ఉండే వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి గౌరవం ఉండే వ్యక్తిగా, ఆయన మనసా వాచే కర్మేణ నా ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తిని నేను. అందుకే ఆయన్ను అంత చెడ్డ మాట ఆయమ్మ మాట్లాడినప్పుడు ఇక నేను జీర్ణించుకోలేకపోతాను. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము మిన్నుకుండిపోయినాం. మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా, కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. ఆమె మాట్లాడిన మాట, నన్ను బాధించిన మాట ఏంటంటే, అన్న అనే పదానికే నువ్వు కలంకం అనింది. అన్న అనే పదానికే నీవు కలంకం, శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాట అమ్మ. బట్ట కాల్చి మీ అన్న మొగాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి, ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్ననే పదానికే అర్హత లేదు, కలంకమని మీరు మాట్లాడిన తర్వాత మీ అన్న నీకు చేసిన ద్రోహం ఏందో, మీ అన్న నీకు చేసిన అన్యాయం ఏందో చెప్పాలా ప్రజలు. ఇక మా అన్న దుర్మార్గుడు, మా అన్న నాకు అన్యాయం చేసినాడు అని ఏంటంటో మాట్లాడిపోయేదానికి కుదరదమ్మా. చెప్పాలా మీ అన్న నీకు ఏమన్యాయం చేసినాడో, నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మాలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఏం చేసినాడు తల్లి నీకు అన్యాయం? దేనికి మీ అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలోనే ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితగా విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో, నాయననో, మేనమామనో సర్దుబాటు చేస్తారు. మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగళ్ళ కాడ బజారుకి ఇచ్చినారు. ఇది కూడా మాకు బాధ కలగలే, భరించినాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఇంకా భరించడానికి వీలు లేదంటే కన్నా మీ ఇంట్లో, మన ఇంట్లో, మన ఇంట్లే, మేమందరం మీ కుటుంబ సభ్యులమే. తెల్లవారే తల్లికి ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఇంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ మక్కి మాట ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఏబిఎన్ ఛానల్లో కథలుగా చూపిస్తారు. ఎవరు చెప్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి మా చెల్లెలు నేను కొట్లాడుకున్నాం, వాదించుకున్నాం, ఇది పద్దనే పత్రికల్లో రాసి టీవీ ఛానల్లో చూపించి మా నాయన యొక్క కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారమ్మా? మీరు చెప్తున్నారు. మీ ఫోన్లు పరీక్షిస్తే, సునీతమ్మ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ, ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ, చంద్రబాబు నాయుడు గారితో కానీ టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని జీవితాంతం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు రాష్ట్రమంతా బాధపడింది. పొయ్యిలో అగ్గి వేయలే ఎవరే కానీ, వంట చేసుకోలే, ఒకే ఒక కుటుంబం సంతోషపడింది.
ఆ ఒక్క కుటుంబమే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతోషపడిన కుటుంబం చంద్రబాబు నాయుడు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా? మీరు కుటుంబ విషయాలు రహస్యాలు ఉప్పందిస్తారా? అన్నా చెల్లెల మధ్య ఉండే మనస్పర్ధలను బతారికిడ్చేదానికి ఆయన చేతిలో కీలుబొమ్మలవుతారా మీరు? మంచిదే. నీకు జరిగిన అన్యాయం ఏంటి? ఆస్తి అధికారమా? ఆస్తి అధికారమా తల్లి? ఏం నీ ఇబ్బంది? మీ అన్న నీకేం అపచారం చేసినాడు? అన్ననే పదానికి కలంకం తెచ్చినాడు అంటున్నావు కదా, అంత కలంకం తెచ్చడానికి ఏం చేసినాడు మీ అన్న నీకు? జనరల్గా ఏడైనా కానీ ఆస్తి కోసం కొట్లాడుతున్నారు అనుకుంటారు, నువ్వు ఆస్తి కోసమే కొట్లాడుతున్నావు అనుకున్నాం. ఏం నీకు ఇయ్యలే మీ అన్న నీకు ఆస్తి? ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలా, షర్మిలమ్మకు వివాహం జరిగి సుమారు 30 సంవత్సరాలైంది. నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009 సంవత్సరంలో మళ్ళా పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు లేవు. 2004లో చూపించినవి 2009లో లేవు. అంటే అర్థం 2009 సంవత్సరం పోటీ చేసే సమయానికి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను కుమారునికి కూతురికి రాపిచ్చేసినాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వీలునామా మా నాయన వీలునామా రాసిన అంటున్నాడు. వీలునామా కాదు, వీలునామా ఏం రాయలే. మీ నాయన ఆస్తులు మీ పేరుతో రిజిస్టర్ చేయించినాడు. నీకు చేసినాడు, మీ అన్నకు చేసినాడు, ఇద్దరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. 2009లో జనరల్గా ఎవరైనా ఏడైనా ప్రజలారా మిమ్మల్ని అడుగుతానా, మన ఇంట్లో మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తే ఏం చేస్తాం? మంచి వరును చూసి చదువుకునే అబ్బాయిని, యోగ్యత కలిగిన వాడిని, సంస్కార కుటుంబాన్ని చూసి పెళ్లి చేస్తాం. ఇంత బంగారు మన స్తోమతను తగినట్టు బంగారు పెడతాం. పాపకు అలంకారప్రాయం ఆభరణాలు కాబట్టి బంగారు పెడతాం. పెళ్లి చేయిస్తాం గొప్పగా, బంధువులను మిత్రులను పిలిచి. లేదు మన దగ్గర స్తోమత ఉంటే అత్తగారింటికి పాపను పంపేటప్పుడు మన స్తోమత తగినట్టు 1,00,000 ఉంటే 1,00,000, 10 లక్షలు ఉండేవాడు 10 లక్షలు, కోటి ఉండేవాడు కోటో, 2 కోట్లు ఉండేవాడు 2 కోట్లు, ఎకరా భూమి ఉండేవాడు ఎకరా భూమి, ఏదన్నా కానీ పాప యొక్క గౌరవం కోసం, పాప యొక్క భద్రత కోసం ఇచ్చి పంపిస్తారు. అంతే, ఆస్తిలో భాగం ఇయ్యరు. ఇది సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ధర్మం. చట్టం వేరు, ధర్మం వేరు. ఇక్కడ నీకేం జరిగిందమ్మా? మీ నాయన నీకు మీ అన్నతో పాటు సమానంగా ఆస్తిలో భాగాలు ఇచ్చినాడు. మీ అన్నతో పాటు సమానంగా నీకు ఆస్తిలో భాగాలు పంచి రిజిస్టర్ చేయించినాడు. నీకు ఏమేమి ఆస్తులు ఇచ్చినది కూడా తెలుగు ప్రజల కోసమైనా చెప్పాలా. నువ్వు ఏం తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఆగిత్యం అనేదాని కదా ప్రజలకు తెలియాలి కదా. రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాదులో బంజారా హిల్స్ రోడ్ నెంబర్లో ఒక ఇల్లు ఉండేది. మేమందరం అక్కడ పోయేవాళ్ళం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఆ ఇల్లు ఆయమ్మకి ఇచ్చినాడు. షర్మిలమ్మకే కొడుకీలే ఆయమ్మకి ఇచ్చినాడు. బంజారా హిల్స్లో ఉండేది. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని ఇచ్చినాడు. ఆమె పేరుతో రిజిస్టర్ చేయించినాడు. 51 ఎకరా వ్యవసాయ భూమిని, 51 ఎకరా వ్యవసాయ భూమిని చేయించినాడు. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకి ఇచ్చినాడు. 2 ఆమెకే. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు 22.5 మెగావాట్లు, అది కూడా ఆమెకి ఇచ్చినాడు. విజయవాడలో ఒక థియేటర్ ఉండేది, యువరాజ్ థియేటర్, యువరాజ్ అని ఫేమస్. ఆ యువరాజ్ థియేటర్లో 35% భాగం ఆమెకే రాకిచ్చినాడు సినిమా థియేటర్లో. పులివిందల్లో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన భూమి అనకూడదు, స్థలమే విలువైంది, ఆమెకే రాపించినాడు. విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఆమెకి ఇచ్చినాడు. 100% ఆమెకి ఇచ్చినాడు. ఎప్పుడో రాజారెడ్డి గారు రైల్వే కోడూరులో ఒక ఇల్లు ఆఫీస్గా ఉంటే అది కూడా ఆమెకి ఇచ్చినారు. రైల్వే కోడూరు దగ్గర సిట్టిగుంట 90 ఎకరాల వ్యవసాయ భూమి ఆమెకి ఇచ్చినారు. నేను చదవడానికి ఇంత సమయం పడుతుందే, వీటిని ఖర్చు చేయడానికి ఎంతసేపు పడుతుందమ్మా నీకు? ఇది సరిపోలే. మీ తండ్రి నీకు ప్రేమతో కొడుకుతో సమానంగా ఆస్తిని పంచడం ఇతర తండ్రులతో పోలిస్తే నీ తండ్రి గొప్పవాడు, నేను అంగీకరిస్తా, గొప్పవాడు. కానీ నీ తండ్రికి ఉండబడిన ప్రేమ నీ అన్నకు ఉండాల్సిన ఉండదు. తండ్రి వేరు, అన్న వేరు. నీ తండ్రి రక్తబంధం ప్రేమ చేత కన్యాడు కాబట్టి నీకు ఇస్తాడు. కానీ మీ అన్న అంగీకరించి ఇవ్వడం అన్నది గొప్ప. ఆ పాపకి ఏదైనా ఇవ్వాల్సింది ఆస్తి, అంతేగాని ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదని కొడుకులు మాట్లాడతారు. కారణం, తండ్రుల యొక్క అప్పులకు బాధ్యులు వారే, తండ్రుల యొక్క ఆస్తులకు వారే బాధ్యులు. చట్టం వేరే చెప్పచ్చు, ధర్మం వేరే చెప్తాంది. మరి మీ అన్న కూడా అంగీకరించినాడే, మరి మీ నాయన కంటే మీ అన్న గొప్పవాడు కాదా నీకు ఇచ్చేదానికి? సరే, మీ అన్నంటే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు కాబట్టి, ఒక తల్లి సనుమన పాలు తాగి పెరిగినారు కాబట్టి రైట్, ప్రేమ ఉంది, ఇచ్చినాడు, గొప్ప అనుకున్నాం.
నీ వదినెట్టిచ్చిందమ్మా, నీ వదినెట్టిచ్చింది తల్లి. సమాజంలో పోయి రాష్ట్రంలో ఎవరినని అడుగు, తన ఆడబిడ్డకు తన ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తే యా ఇంటి కోడలిలో అంగీకరిస్తాందేమో ఒకసారి పరీక్షించుకోండి ప్రజలారా. మన ఇళ్ళలో జరుగుతుందే ఇది. భారతమ్మ గారు అంగీకరించినారు. ఇన్ని ఆస్తులు రాపించడానికి అంగీకరిస్తే మీ మామ కంటే, మీ తండ్రి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మ వేరెట్లు గొప్ప. ఇంకా ఆమె అంగీకరించి ఇచ్చినందుకు ఇన్ని ఆస్తులు తీసుకున్నావు. దీనికైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్ననే పదానికి కలంకం. రాష్ట్రంలో ఉండబడిన, దేశంలో ఉండబడిన అన్నగారందరూ ఇంత ప్రేమగా చెల్లెలు చూసుకున్నారా? ఇది వదిలేయి ప్రజలారా, ఇది వదిలేయింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించినారు. 2009లో మరణించినప్పటి నుంచి, స్వర్గస్థులైనప్పటి నుంచి ఇప్పటికి 2026 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాలలో ఆయమ్మ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది విభేదించి. 3-4 సంవత్సరాలు తీసేస్తే 13 ఏళ్ళు, అంటే దాదాపుగా 2023 ఆ స్థాయి వరకు, 2009 నుంచి 2023 వరకు మీరు భాగాలు పంచుకున్నారు. మీ కంపెనీలు మీ, వాళ్ళ కంపెనీలు వాళ్ళవి, నీ ఆస్తులు నీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆయనవి, ఆయన అప్పులు ఆయనవి, నీ అప్పులు నీ, నీ ఆదాయాలు నీ, ఆయన ఆదాయాలు ఆయనవి. ఎవరు సంసారం వాళ్ళది. కానీ 2009 నుంచి 2023 వరకు నువ్వు విభేదించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పెట్టుబడులతో, తన సొంత వ్యాపారాల్లో సంపాదించుకునే డబ్బులో నుంచి నీవు అడిగిన ప్రతిసారి నాకు ఈ అవసరం ఉందన్నా అంటే 10 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 5 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 20 కోట్లు, ఇట్లా 236 కోట్లు ఇచ్చినాను నీకు. 236 కోట్లు. ఇది నేను చెప్పే లెక్క కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క కాదు. ఆన్ రికార్డెడ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, చెక్కుల ద్వారా. నువ్వు ఎన్నికల నామినేషన్ వేసినప్పుడు నీ ఎన్నికల అఫిడవిట్లో చూపించినావు. మీ అన్న దగ్గర నుంచి చెక్కుల రూపంలో ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి నీ అఫిడవిట్లో ఉంది. 236 కోట్లు ఇచ్చినాడు మీ అన్న నీకు. వైట్ మనీ, చెల్లెలని ప్రేమతో, మమకారంతో ఆస్తులలో భాగాన్ని ఇచ్చి, అడిగినప్పుడల్లా 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల చొప్పున 236 కోట్లు డబ్బులు ఇచ్చి, నిన్ను అంత ప్రేమగా చూసుకొని, అంత గౌరవం పెట్టి, మా అందరి హృదయాలలో కూడా గౌరవం పెట్టి. Please like, share and subscribe.